కర్మ ధ్యానం చేసిన వారి అనుభవాలు. ప్రసాద్. మాస్టర్, వ్యాధులను ఏ మందులు వాడకుండా నయం చేసుకునే ఈ కర్మ ధ్యానం ఎంతో అద్భుతంగా ఉంది. సంకల్పం చెప్పడానికి ఏదైనా విధానం ఉందా? క్రతువు ఉందా? మంత్రం చెప్పాలా? వంశీ మాస్టర్, ఏమీ అవసరం లేదు. తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేసి కాసేపు ధ్యానం చేసి కళ్ళు తెరవకుండా ఆ ధ్యాన స్థితిలోనే మాస్టర్స్కి ప్రశ్న వేయండి. నేను అనుభవిస్తున్న ఈ బాధ ఒకప్పుడు ఎవరికో నేను కల్పించాను. దయచేసి దీనిని చూపించండి అని ఆర్తిగా, ప్రేమగా, నిజాయితీగా అడగండి. తర్వాత కాసేపు ధ్యానం చేసి నిద్రపోండి. మీరు ఏ భాషలోనైనా, ఏ పదజాలంలోనైనా సరే మీరు అడిగింది పైవారికి అర్థమవుతుంది. మీ బిడ్డ ఏడుస్తూ మీ వద్దకు వచ్చినప్పుడు ఆకలితోనా, గాయంతోనా నిద్ర వచ్చా అన్న విషయం మీకు అర్థమవుతుంది కదా. అలా మీ బిడ్డ మనసు మీకు తెలిసినట్లు మన మనసు కూడా పరమాత్ముడికి అర్థమవుతుంది. అయితే కావాల్సిందల్లా నా బాధకు నేనే కారణం అన్న అవగాహన మాత్రమే. కళ్యాణి. మాస్టర్, కర్మధ్యానం తెల్లవారుజాముననే ఎందుకు చెయ్యాలి? వంశీ మాస్టర్, ఎందుకంటే అప్పుడే మీ శరీరం సేద తీరి ఉంటుంది. అప్పుడే మీరు ఆలోచనారహిత స్థితికి దగ్గరగా ఉంటారు. అప్పుడే మీ మనోనేత్రం విపార్చితమై ఉంటుంది. అప్పుడు నిద్రలేచి ధ్యానం చేసి పోయే నిద్ర యోగ నిద్ర అవుతుంది. అందుకే చాలామందికి బాబాలు, గురువులు, మాస్టర్స్ తెల్లవారుజాముననే స్వప్న దర్శనాలు ఇస్తుంటారు. మళ్ళీ ఈ కర్మ ధ్యానం చేయటానికి ఏదైనా అర్హత ఉందా? మడి ఆచారాలు ఉన్నాయా? స్నానం చేసి చెయ్యాలా? వంశీ మాస్టర్, ఏమీ అవసరం లేదని ఇందాకే చెప్పాను కదా. మీరు నిద్రలేచి మంచం మీద కూర్చొని కళ్ళు తెరవకుండా శ్వాసను గమనిస్తూ ఉంచి కాసేపు ధ్యానం చేసి 3 మార్లు ప్రశ్న వేసుకొని తర్వాత కళ్ళు తెరవకుండానే ధ్యానం చేసి నిద్రపోవాలి. ఆ నిద్రలో మీకు థర్డ్ ఐ విజన్ అనుభవం వస్తుంది. దీనికి కావలసినంత ఓర్పు, నమ్మకం మాత్రమే. నమ్మకంతో ప్రతిరోజు చెయ్యండి. ఓర్పుగా ఎదురు చూడండి. మీకు పైనుండి సమాధానం వస్తుంది. సువర్ణ. మాస్టర్, ఎన్ని రోజులు చెయ్యాలి? ఎప్పుడు స్వప్న సందేశం వస్తుంది? వంశీ మాస్టర్, ఇన్ని రోజులకు వస్తుంది అని చెప్పలేం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఎనర్జీ లెవెల్స్ ఒక్కోలా ఉంటాయి. కనుక ఏది ఏమైనా ఓర్పుగా, నమ్మకంతో, శ్రద్ధగా ప్రతిరోజు చేస్తే 40 రోజులలోగా వస్తుంది. వాసవి. విజన్ వచ్చాక కూడా కర్మధ్యానం కంటిన్యూ చెయ్యాలా? వంశీ మాస్టర్, అవసరం లేదు. విజన్ రావడాన్ని జ్ఞానం అంటారు. ఇక అగ్ని మిగిలి ఉంది అంటే పరివర్తన. గతంలో నేను ఇంత స్వార్థంతో మెలిగాను అన్న పశ్చాత్తాపం కలగాలి. కనుక ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పండి. అది ఏ సమయంలోనైనా పర్వాలేదు. విశ్వాత్మకి కావాల్సిందల్లా మనలో మార్పు మాత్రమే. అది నటనలా ఉండకూడదు. ఎందుకంటే కర్మ దేవతలు మనకన్నా చాలా తెలివైన వారు, కనిపెట్టేస్తారు. వీణ. క్షమాపణ ఎవరికి చెప్పాలి మాస్టర్? వంశీ మాస్టర్, గతంలో మీ చేత బాధింపబడ్డ ప్రాణికి, మీకు స్వప్నంలో కనిపించిన మీ వల్ల బాధ అనుభవించిన ఆ మూగ ప్రాణికి లేదా ఆ వ్యక్తికి అహంకారరహితంగా మనస్ఫూర్తిగా పూర్తి పరివర్తన భావంతో క్షమాపణ చెప్పండి. అది చాలా తీవ్రంగా ఉండాలి. ఎంతంటే రగిలే అగ్నిలా. సుబ్బలక్ష్మి. మాస్టర్, క్షమాపణ చెప్పిన తర్వాత ఎన్ని రోజులలో నయం అవుతుంది? వంశీ మాస్టర్, మీ వల్ల హింస అనుభవించిన మహాకారణం శరీరం లేదా మాస్టర్స్ మీ యొక్క పరివర్తన తీవ్రతను గుర్తించి సంతృప్తి చెందిన మరుక్షణమే కర్మదగ్ధమవుతుంది. లక్ష్మి. మాస్టర్, మహాకారణ శరీరానికి మనం అనుభవిస్తున్న కర్మలకి ఏంటి సంబంధం? వంశీ మాస్టర్, ప్రతి ఒక్కరికి ఒక మహాకారణ శరీరం ఉంటుంది. అది పైనుండి కిందకు ఒక జీవాత్మను సృష్టించుకొని దానిని నడపడానికి కావలసిన స్థూల శరీరాన్ని అంటే భౌతిక దేహం తీసుకొని జంతువుగానో లేదా మనిషిగానో ఎంతో నేర్చుకోవాలి. భూలోకంలో ఆనందంగా గడపాలని ఆశతో వస్తుంది. ఆ ప్రాణి యొక్క జీవన గమనాన్ని, స్వేచ్ఛను మీరు హరించి వేస్తే, దానిని హింసిస్తే అర్ధాంతరంగా దాని జీవన చక్రం ఈ భూలోకంలో ఆగిపోతుంది. ఆ మహాకారణ శరీరానికి భూలోకంలో నేర్చుకోవలసిన పాఠాలు మీ హింసాత్మక చర్యల వలన ఆగిపోతాయి. సహజంగానే పైనున్న అమహాకారణ శరీరం మీపై ఎంతో ద్వేషం, అసహనం కలిగి ఉంటుంది. మీరు మరలా తిరిగి ఇంకొక జన్మ తీసుకునేటప్పుడు
కారణలోకాలలో మీ అజ్ఞానం వల్ల హింసకు గురై అనుభవ పాఠాలు నేర్చుకునే అవకాశం కోల్పోయిన ఆ మహాకారణ శరీరానికి మీరే సమాధానం చెప్పవలసి ఉంటుంది. అక్కడ ఉన్న మాస్టర్స్ సహకారంతో జన్మ ప్రణాళికను రచించుకొని మీ వల్ల హింసకు గురైన వారిని మీ జీవితంలోకి ఏదో ఒక అనుబంధంగా ఆహ్వానించి వాళ్ళ వలన మీరు బాధను అనుభవించాల్సి ఉంటుంది. అది ఎంత అంటే వారి మహాకారణ శరీరం సంతృప్తి చెందినంత వరకు ఆ కర్మను అనుభవించాల్సిందే. మరొక అనుభవం పరిశీలించుకుందాం. ఒక స్త్రీ తన భర్త నుండి ఎంతో వేదన ఎదుర్కొంటుంది. అతను బాగా తాగి ఆమెను హింసిస్తూ ఉంటాడు. ఒకరోజు ఆమె నా వద్దకు వచ్చి, మాస్టర్, మీరు చెప్పినట్టు నేను ఎంతో ఓర్పుతో ప్రేమతో అతన్ని క్షమిస్తున్నా, కానీ అతను మారడం లేదు అని వాపోయింది. అప్పుడు నేను అన్నాను, మీరు అతని వల్ల తప్పించుకోలేకుండా బాధింపబడుతున్నారు అంటే దాని వెనుక ఏదో బలమైన గతం తాలూకా కారణం ఉండి ఉంటుంది. దాని కర్మధ్యానం చేసి చూసుకోమని చెప్పాను. అప్పటి నుండి ఆమె రోజు కర్మధ్యానం చేయడం మొదలుపెట్టింది. తెల్లవారుజామున 3 గంటలకే లేచి కర్మధ్యానం చేసి ఆ శూన్య స్థితిలో ప్రశ్న వేసుకుంది, మాస్టర్స్, నా భర్త నన్ను బాధిస్తున్నాడు. దానికి కారణం నా గత జన్మలో అతనిని బాధించి ఉంటాను. దయచేసి దానిని నాకు చూపించండి అని కోరుకొని అలా ధ్యానం చేస్తూ నిద్రపోయేది. అలా రోజు చేయగా ఆమెకు 12వ రోజు స్వప్న సందేశం వచ్చింది. ఆ కలలో ఆమెకు స్పష్టంగా కనిపించింది, గత జన్మలో ఈమె ఒక అత్తగారు అహంకారంతో తన కోడల్ని ఎన్నో హింసలకు అవమానాలకు గురి చేసినట్లు, అందువల్ల ఆ కోడలు యొక్క మహాకారణ శరీరాన్ని సంతృప్తి పరచడానికి ఈ జన్మలో ఆమె అతన్ని భర్తగా తెచ్చుకొని ప్రతిఫలాన్ని అనుభవించినట్లు తెలుస్తుంది. ఆమె ధ్యానంలో చూసుకున్న ఆ సంఘటనను గమనించి తాను గత జన్మలో తన కోడలి పట్ల ఎంతో హింస చేశానని గ్రహించి తర్వాత ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా తాను గతంలో హింసించిన కోడలికి మనసులో క్షమాపణ చెప్పుకుంది. పైనున్న ఆ కోడలి మహాకారణ శరీరం దానికి సంతృప్తి పడి క్రిందనున్న ఈ జన్మలో తన శరీరమైన ఆమె భర్తలో మార్పు తీసుకువచ్చింది. దానినే విధి ఆడే వింత ఆట లేదా విధి చేతిలో కీలుబొమ్మలం మనం అంటారు. నిజానికి విధి కాదు, మహాకారణ శరీరం. మన వల్ల దాష్టికానికి గురి అయిన మహాకారణ శరీరం ఆడే ఆట. తర్వాత ఆమె వచ్చి నాకు చెప్పింది, ఇప్పుడు తన భర్త తనని ఎంతో గౌరవంగా చూసుకుంటున్నాడని, అతనిలో ఎంతో మార్పు వచ్చిందని, కనుక దుష్కర్మలన్నింటికీ పరిశూన్యం చేసుకోగల శక్తి మన వద్దే ఉంది అన్నది పరమసత్యం. అందుకే పరమయోగులు అంటారు, పరివర్తన హృదయమే పాప ప్రక్షాళన.